నెల్లూరు జిల్లా కోవూరు పరిధిలోని నందలగుంట సమీపంలో పెట్రోల్ బంకు వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సుమారు 600 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కావలి పట్టణంలోని మాలకొండ స్వామి ట్రేడర్స్ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి యాపిల్ పేరుతో ఉన్న మరో బస్తాలలో చెన్నైకి తరలిస్తున్నారు. లారీని సీజ్ చేసి ఇనమడుగులో ఉన్న సివిల్ సప్లై గోడౌన్కు తరలించారు. రేషన్ బియ్యాన్ని తరలించిన వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నరసింహారావు మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీఎస్ఓ లీలారాణి, విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఏఎస్ఓ పుల్లయ్య, కోవూరు ఎస్ఐ ముత్యాలరావు, సివిల్ సప్లై డీటీ బాలకోటమ్మ, సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు. ఈరోజు ఇటు లా అండ్ ఆర్డర్, అటు సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అండ్ అధికారులకు రాబడిన సమాచారం మేరకి ఈ కోవూరు దగ్గర ఉన్నటువంటి భారతీయ పెట్రోల్ పంప్ దగ్గర ఒక లారీ పీడిఎస్ రైస్తో పోతుందని చెప్పి దాన్ని ఆపడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో సుమారు 600 బస్తాలు రైస్, పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేసి దాన్ని యాపిల్ అనే బ్రాండ్ మీద ప్యాక్ చేయడం జరిగింది. దాన్ని డిఎస్ఓ గారు అండ్ ఏఎస్ఓ అండ్ విజిలెన్స్ అధికారులు మళ్ళీ కన్సర్న్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో చెక్ చేయగా ఇది కంపల్సరీ పీడిఎస్ రైస్ అని నిర్ధారించి దాని మేరకి 600 బస్తాలు ప్లస్ ఆ లారీని సీజ్ చేయడం జరిగింది. ఆ లారీని తీసుకెళ్ళేసి ఎక్కడైతే ఎమ్మెల్యేస్ పాయింట్ ఉన్నదో కోవూరులో అక్కడ అన్లోడ్ చేపించి ఆ లారీని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేపించి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్లస్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరితే ఆ సంబంధించినట్టు మిల్లు ఓనర్ మీద క్రిమినల్ కేసు చేయడం జరుగుతున్నది. తదుపరి ఇంకా ఫర్దర్గా ఏమేమి ఉన్నాయనేది కూడా వెరిఫై చేసి దాని మీద నిర్ణయం తీసుకోబడుతుందని తెలియజేస్తుంది. రాబడిన సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరా అధికారి నెల్లూరు వారు, నేను కావలి ఏఎస్ఓ అని నేను మరియు విజిలెన్స్ అధికారులతో కలిసి కావలి నుంచి నెల్లూరు చెన్నై వైపు పోతున్న ఒక కంటైనర్, స్మాల్ కంటైనర్ని సస్పెక్టెడ్లో దాన్ని ఆపి చెక్ చేయంగా దానిలో 600 బస్తాలు, ఒక్కొక్క బస్తా 26 కిలోల చొప్పున 156 క్వింటాళ్ల బియ్యము ప్రజాప్రతినిధి వ్యవస్థ ద్వారా కొనుగోలు చేసి మిల్లరు వాటిని పాలిష్ చేసి యాపిల్ బ్రాండ్తో చెన్నై తరలిస్తుండగా మేము పట్టుకున్నాము. అతని మీద 6A కేసు మరియు 420 కేసు కింద కేసు కూడా నమోదు చేస్తాము. సరుకుని ఎమ్మెల్యేస్ పాయింట్ ఊరికి తరలించాము. వాళ్ళ దగ్గర రసీదు తీసుకుంటాము. అదేవిధంగా లారీని తగు భద్రత నిమిత్తం ఊరు పోలీస్ స్టేషన్లో పెట్టి 6A కేసుని జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాను. తదుపరి చర్య అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.